మారి నువ్వు మారో You never change, na? పోరా దున్నపోతా అరే రామప్రసాద్ ఆర్పి సక్రిమా స్లుబు ఏమే డైలాగు ఓరిని ఏమో కూడా మర్చిపోయినా ఏం లేదండి మనోడు ఇంట్లో పనోడు విషయం ఏంటంటే ఇక్కడ ఒక మనిషి కొట్టుకున్నారు కదా ఇతను వచ్చేసి అమెరికా ఈ పక్క నుంచి ఇండియా వీళ్ళిద్దరిది బద్ధ శత్రుత్వం కాదు ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాకపోతే ప్యాకేజీలో బద్ధ శత్రుత్వం కూడా వచ్చి పడిపోయింది మొత్తానికి వాళ్ళిద్దరు కొట్టుడు ఎలా ఉంది అంటే ఇది సగం ఇది సగం ఇది సగం ఇది సగం ఇది సగం ఇది సగం మొత్తం సగం కదా ఇంకా సూపర్ ఏంటంటే కన్న కొడుకుని హీఈస్ ద సన్ ఆఫ్ యువర్స్ డైరెక్ట్స్ యూ అతను కూడా చిరుసగం చేసుకున్నారు ఇంతే కదా నేను చెప్పాల్సిందా అంతే రెమ్యునరేషన్ ఏమైనా ఉందా వాళ్ళు నాకు ఇవ్వాలి కదా నీకు ఎంత ఇస్తారు నాకు తెలిసి ఉంటామ్మా అమ్మగారు ఇదే నాకు ఇచ్చింది ఇదే అయ్యగారు మార్కెట్కి వెళ్ళి వస్తా పంతం నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హై నువ్వు నా గదిలోకి ఎలా వస్తావు నువ్వు నా గదిలోకి ఎలా వస్తావు హౌ డేర్ యూ తాళి కట్టావు కాబట్టి ఊరుకుంటున్నాను లేకపోతే ఇప్పటి గోడెక్కించి ఫ్రేమ్ మీద దండేసేవాడిని ఎప్పుడో ఆయన తాళి కట్టాను కాబట్టి ఇన్ని రోజులు బతుకున్నావు లేకపోతే ఎప్పుడు పొడిచి పడి చంపేదాన్ని పోవే ఇడియట్ సన్నీ అమ్మా బాబు ఏం చేస్తున్నాడు మా బాబా బీటెక్ చేస్తున్నాడు మీ బాబు కాదు మా బాబు ఏం చేస్తున్నాడు మీ బాబాయ్ చాలా రోజులు అయిందిగా నన్ను కన్న బాబు కాదు నేను కన్న బాబు ఏం చేస్తున్నాడు ఆహా ఏం చేస్తున్నారా మీ బాబుని పిలుద్దామని ఫోన్ చూస్తున్నాం బాబు అమ్మ పిలుస్తుంది సనీ అయ్యా మై సన్ వాట్ డూయింగ్ నా కొడుకు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నావు అదే ఫోన్ ఎత్తుకుతున్నా ఇప్పుడే మాట్లాడే కదా మాట్లాడాల ఫోన్తో Come on, call him, emergency, call him. బాబు సుధీర్ బాబు మీ అమ్మాయి పిలుస్తుర్రా నా కొడుకండి రాము He is my son అండి he is Mr. Remo ఈ పక్కనోడికి నాకు ఎటువంటి సంబంధం లేదు నా కొడుకునే కొడతారా నువ్వు నీ కొడుకుని కొట్టానరా You beat my son I can beat your son Stop it మామాగో స్టాప్ ఇట్ అంటే స్కిట్ ఎవరు చేస్తారు మీ బాబు చేస్తాడు నేను చెప్పేది స్కిట్ స్టాప్ చేయమని కాదు I asked you to stop hitting me నేను మీ ఇద్దరు కొడుకుని నా రూపం ఒకటే కలర్ ఒకటే వేరు ఎందుకు నన్ను ఇలా కొడుతున్నారు నేను మీకే కదా పుట్టింది అసలు ఎందుకు ఇలా పుట్టా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కాబట్టి యూ పుట్టిడ్ నేను ఇలా హాఫ్ వైట్ అండ్ హాఫ్ బ్లాక్ ఎందుకు పుట్టా యాక్చువల్ గా మీ నాన్న డెలివరీకి యూఎస్ తీసుకెళ్తున్నారు నేను ఇండియాలోనే డెలివరీ చేద్దాం అన్నాను సో రెండు గొడవలు ఇవ్వడంతో ఫ్లైట్ లో చేశాను డెలివరీ నీకు ఇండియాకి మన అమెరికాకి మధ్యలో పుట్టాను ఇంకా అప్పారగడ ఇంట్లో కల్లా సరే స్కూల్కి వెళ్తున్నావా వెళ్తున్నా ఎగ్జామ్ లో మార్కులు వచ్చాయి 100కి 50 ఈ కొడుకు లైక్ దట్ మై సన్ ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు 50 out of 100 డాడ్ నాకు 100 కావాలి మై సన్ వాళ్ళ కాదు నాకు 100 కావాలి ఓకే టేక్ దిస్ 100 టేక్ దిస్ 100 డాడ్ నైస్ పంచ్ This is not fair dad you all the time hit me అమ్మా నువ్వు కూడా యావదే మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం సారీ నాన్న sorry my son నేను ఏడు పాపాలంటే మీరిద్దరు నాకు ముద్దు పెట్టాలి మీ అమ్మకే పెట్టాం అంత బ్లాక్ కూడా దానికి నీకు పెట్టలేను కమ్ ఆన్ ఇలా కాదు ఫస్ట్ కొంచెం దూరం వెళ్ళండి ఓకే కొంచెం దూరం వెళ్ళమ్మా కళ్ళు మూసుకోండి నేను 1 2 3 స్టార్ట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఇద్దరు హగ్ చేసుకొని ముద్దు పెట్టండి ఓకే కళ్ళు పోయండి రెడీ 1 2 3 స్టార్ట్ my son
కలిసిపోయారు. ఏంటంటే నీకు నా సైడ్ నువ్వు ఎందుకు వెళ్ళావు? నువ్వు నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? ఓకే బేబ్స్ టేక్ ఇట్ థమ్స్ అప్. థమ్స్ అప్ yes ఇదేంటి పెనల్ కలర్ ఉంది? I hate that black, so that's the reason. Black నాకు ఇష్టమైనది కాబట్టి థమ్స్ అప్ ని వైట్ చేసి తీసుకొచ్చి కమ్ డ్రింక్ ఇట్. నాన్న పాలు. పాలేంటమ్మా బ్లాక్ కలర్ లో ఉన్నాయి? నాకు వైట్ పడదు కదా, అందుకే బ్లాక్ చేసేదా. నాకు చెప్పండి, మీరిద్దరు అసలు ఎందుకు విడిపోయారు? పెళ్లి అని కొత్తలో మీ నాన్న హనీమూన్కి వెళ్దాం అన్నారు, నేనేమొచ్చి గోవా వెళ్దాం ఉన్నాను, అతనేమొచ్చి యూఎస్ వెళ్దాం అన్నారు. సో ఐగో ఫీలింగ్ వల్ల మేము హనీమూన్కి వెళ్ళదు, ఇప్పుడు వచ్చి ఒకరు ముట్టుకోలేదు కూడా. నేను టచ్ చేయలేదు మీ అమ్మ. నేను కూడా ముట్టుకోలేదు మీ నాన్న ఇప్పుడు వచ్చి. ఎగ్జాక్ట్లీ. యు నో హనీమూన్? No. అండ్ హౌ ఐ Just a baby. just a baby? Yeah. What is this, mom? I really hate both of you. అమ్మా నాకు నువ్వు అంటే ఇష్టం లేదు, ప్లీజ్. అలా కనవుతున్నా ప్లీజ్ నాన్న, అలా కనవుతున్నా ప్లీజ్. Hello? You both revenge taking on me. నన్ను మా అబ్బాయిని కొడతారు నువ్వు? అంటే మా అబ్బని కొట్టు. ఆహా వైట్ అంటే ఎందుకని చిరాకు? బ్లాక్ కొన్న గొప్పదనం నీకేం తెలుసు? వాట్ బ్లాక్ అంటే నలుపు, నలుపు అంటే చీకటి. చీకట్లో ఎందుకు జరుగుతుందో తెలుసా? చెప్పు. చీకట్లో దొంగతనం జరుగుతుందిరా. అవునా? దొంగలు పట్టుబడిపోయింది పగలేనే అంటే వైట్. అసలు జబర్దస్త్ వచ్చేది నైట్ టైం 9:30కి. ఓకే, అది రాత్రి వచ్చిన దాని షూటింగ్ మాత్రం పగలు జరుగుతుంది అంటే వైట్. వాట్? Oh, you are telling lies. యు బ్లాక్ ఫెలో. కొట్టాడు నన్ను, నేను పళ్ళే కొట్టాడు రా. అమ్మా నన్ను ఎందుకు కొడుతున్నాడు అమ్మా? డాడీ నువ్వైనా చెప్పు డాడీ, మమ్మీ నన్ను. నువ్వెందుకు వచ్చారు నా సైడ్ కి? నువ్వెందుకు వచ్చారు నా సైడ్ కి? నువ్వే No, I don't want black. No. I need white. ఐ వాంట్ బ్లాక్. No. ఇంతకు ముందున్నా బాగుండేది, సగం నలుపు సగం తెలుపు. బాబు గారు ప్యూర్ వైట్, ఐ లైక్ యూ. కిలి మొత్తం కిలి. ఏమండి 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 ఇటున్నానంటే నువ్వు మీరు ఎట్టున్నారు అర్థం కాక ఇటున్నాను రా. ఇన్ని చిత్ర విచిత్రాలు చేస్తారేంటండి? రోజుకో చిత్రం చేస్తుంటాడు. మన చిత్రమైన ఫ్యామిలీ కదా, అందుకే అప్పుడు చిన్న చిన్న చిత్రాలు చేస్తుంటా. అబ్బా కాఫీ తీసు. ఈ 3 సంవత్సరాల మన కాపురంలో నాతో మీ జర్నీ ఎలా ఉందండి? బాగాలేదంటే వెళ్ళిపోతావే కదా, వెళ్ళలేరు. ఎందుకు అడుగుతారు? అంటే మా మీద మీ అభిప్రాయం తెలుసుకోవడం కూడా తప్ప? భార్యల మీద భర్తల అభిప్రాయం ఏం ఉండదే, భరించడం తప్ప. అది 3 సంవత్సరాలైనా సరే, 30 సంవత్సరాలైనా సరే, 300 సంవత్సరాలైనా సరే. ఇదిగో భర్తల మీద మీ భార్యల అభిప్రాయం ఏంటో ఒకసారి చెప్పండి. అయ్యో లోపల పప్పు మాడిపోతుందండి ఎక్కడి నుంచి. మీ ఆడవాళ్ళ మీద ఏదైనా క్వశ్చన్ రేస్ అయిందనుకో, మీరు బీరకాయ ఉండని మీకు పప్పే మాడుద్ది, మీరు పాలకూర ఉన్న పప్పే మాడుద్ది. నేను తెలివంతుని కాబట్టి దాని క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగాను. అదే తెలివి తక్కువ అయితే ఈ ఆడవాళ్ళ క్వశ్చన్కి ఇరుక్కోవాల్సిందే. ఈ ఆడవాళ్ళకి మామూలు క్వశ్చన్లు ఉండవు, ఇరకాటంలో పెట్టే క్వశ్చన్లు ఉంటాయి. నాకు తెలియదేంటి? అయినా ఈ ఆడవాళ్ళ రామాయణం మనకి ఎప్పుడు ఉండేదే కానీ కొత్త ఏం కాదు. కానీ ప్రతి మనిషి జీవితం అంటే ఇంకా ఏదో ఉందని ఫోబియాలో బతుకుతున్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఏమీ లేదు. ప్రతి మనిషి జీవితం గతం గబ్బుగా ఉంటుంది, వర్తమానం వ్యర్థంగా ఉంటుంది, భవిష్యత్తు బొంగులా ఉంటుంది. ఇదే నా కొటేషన్, ఇదే నా మ్యానరిజం, ఇదే నా బోర్డు. దీన్ని చూసుకొని బతకాలి అందరూ, అంతే. ఏమండి భోన్ చేద్దాం రండి. భోన్ చేసి ఏం చేస్తావే? బతకాలంటే భోన్ చేయాలి కదండి. పుట్టిన దగ్గర నుంచి పెరిగిన ఇప్పటి వరకు భోన్ చేస్తున్నావు. ఏం సాధించావు? మిమ్మల్ని సాధించా కదా. దీన్ని సాధించడం అనరే, వేధించడం అంటారు.
ఇదిగో నువ్వు ఏదో భ్రమలో బతుకుతున్నావే. జీవితం అంటే ఏదో ఉంది, పిచ్చిదన ఏం లేదు. మనిషి గతం గబ్బుగా ఉంటుంది, వర్తమానం వ్యర్థంగా ఉంటుంది, భవిష్యత్తు బొంగులా ఉంటుంది. అది 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 తెలుసుకొని బతికే జీవితం నీకేంటో తెలిసిపోతుంది. రోజు ఏదో ఒక బుక్ చదవడం, అందులో ఒక లైన్ తీసుకోవడం, నన్ను టార్చర్ పెట్టడం. ఇది బుక్ చదివితే వచ్చిన కొటేషన్ కాదే, నా ఆక్రోశాన్ని నా ఆవేశాన్ని రంగరించి కాసి వడబోస్తే వచ్చిన కొటేషనే ఇది. అబ్బో వడబోయాల్సిన వడబోయారు, పనికిరాని అన్ని వడబోస్తారు. ప్రతి ఇంట్లో ఒక గౌతమ బుద్ధుడు, ఒక వివేకానందుడు తయారయ్యే అవకాశం ఉంటది, కానీ ఆడవాళ్ళే తయారు కానివ్వరు. దేవుడా, మంచి మొగనిచ్చి చేయమంటే ఈ మెట్టలో నుంచి చేశాను. నాకు కర్మ. పెళ్లి కాకముందు అందరు మంచోలే ఉంటారు, పెళ్ళైన తర్వాత మెంటల్లో సైకిల్ లాగా తయారవుతారు. ఏమంటారు నాగబాబు గారు? నా పెద్ద ఆయన చెప్పిన తర్వాత ఇంక ఎదురే లేదు. అర్థమైంది. నందన్, ఎక్కడికి వెళ్తున్నావు నందన్? నేను అమెరికాకి వెళ్తున్నాను జలంధర్. ఏంటి నందన్? అమీర్పేటలో చదవడం, అమెరికా వెళ్తానడం, కుక్కడపల్లిలో చదవడం, కువైట్ వెళ్తానడం, లక్కడి కప్పులో చదవడం, లండన్లో వెళ్తాను. ఫ్యాషన్ అయిపోయింది నందన్ ఈ మధ్యలో మీ అందరికి. నువ్వు అమెరికా ఎందుకు వెళ్తున్నావు నందన్? నా భవిష్యత్తు కోసం జలంధర్. బొంగులా ఉంటుంది. మనిషి అనే వాడికే భవిష్యత్తు లేదురా నందన్. అదేంటి? అదేంటంటే ప్రతి మనిషి జీవితం గతం గబ్బుగా ఉంటుంది, వర్తమానం వ్యర్థంగా ఉంటుంది, భవిష్యత్తు బొంగులా ఉంటుంది. యు డోంట్ టాక్ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ టు లిసన్ ఎనీ వర్డ్స్. ఐ వాంట్ టు గో అమెరికా. నువ్వు ఏ భాషలో మాట్లాడినా గతం గబ్బుగానే ఉంటుంది, వర్తమానం వ్యర్థంగానే, భవిష్యత్తు బొంగులానే ఉంటుంది. నేను అమెరికా వెళ్ళి గొప్పవాడిని అవ్వాలనుకుంటున్నాను నందన్. గొప్ప మనిషి అల్ప జీవి తప్ప గొప్ప అనేది లేదురా నందన్. జలంధర్, నేను సాధించాల్సింది ఎంతో ఉంది జలంధర్. ఎవరు నా పిచ్చినందన్? మనిషి పుట్టినప్పుడు ఇలా పిడికిలు బిగించుకొని పుడతాడు, చచ్చిన తర్వాత ఇలా పిడికిలు వదిలేసేస్తాడు. ఎందుకంటావు? అవును జలంధర్, ఎందుకు? మనిషి పుట్టినప్పుడు భూమి మీద నేనేదో ఒకటి పీకుతా, నేనేదో ఒకటి పీకుతా, నేనేదో ఒకటి పీకుతా అని పుడతాడు. మనిషి చచ్చేటప్పుడు నేనేం పీకలేకపోయానే, నేనేం పీకలేకపోయానే నిజం తెలుసుకొని చేస్తాడు. కాబట్టి ఎందుకలా జలంధర్? ఎందుకంటే మంచి గతం గబ్బుగా ఉంటుంది, వర్తమానం వ్యర్థంగా ఉంటుంది, భవిష్యత్తు బొంగులా ఉంటుంది తెలుసుకుంటాడు నందన్ వాడు. శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు? ఏంట్రా నువ్వు వచ్చి వచ్చి పూలు చల్లుతా ఉన్నావు వీని మీద? ఆయన మీదున్న భక్తి పరవశం సార్. బొంగేం కాదు, వాడితో పైత్యంతో చెప్తున్న లైన్లకు నువ్వు భక్తితో పూలు చల్లుతున్నావు. పైత్యం కాదు సార్, మరి అది పచ్చి నిజం సార్. నిజమా? బొంగుల నిజమేం కాదు. ఇదిగో జలంధర్, ఎవడి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, నా భవిష్యత్తు మాత్రం బంగారంలో ఉంటుంది. ఐ నో దట్. అరే ప్రతివాడు నా భవిష్యత్తు బంగారంలో ఉంటుంది, నా భవిష్యత్తు బంగారంలో ఉంటుంది, బొంగులో కలిసిపోయి బార్లోకి వెళ్తున్నారా? హలో, నేను బార్లోకి వెళ్ళట్లే, అబ్రాడ్కి వెళ్తున్నా, నువ్వు అడ్డుపడకు. అరే నందన్, నీలాంటి రాక్షసుడు నాకు అడ్డుపడడం కొత్తేం కాదు. ఆనాడు పాల సముద్రాన్ని అమృతం కోసం చిలికినప్పుడు రాక్షసులు నీలాగే అడ్డుపడ్డారు. నాలాగా? ఈనాడు నేను జనసంద్రం కోసం గతం గబ్బుగా ఉంటుంది, వర్తమానం వ్యర్థంగా ఉంటుంది, భవిష్యత్ బొంగులా ఉంటుంది, ఇదే నిజం అనే స్కిట్ తో నేను చెప్పబోతుంటే నువ్వు అడ్డుపడుతున్నావు. నువ్వు ఎవరిని చెప్పినా నేను వినను, నేను వెళ్తున్నా. ఓకే ఓకే రా నందన్, నా క్వశ్చన్ ఒకటి ఆన్సర్ చేసేసి. ఏంటా క్వశ్చన్? నువ్వు అమెరికా ఎందుకు వెళ్తున్నావు? డబ్బులు సంపాదిస్తా. దాని తర్వాత ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా. దాని తర్వాత 2 పిల్లలు కంటా. దాని తర్వాత వాళ్ళిద్దరిని సెటిల్ చేస్తా. దాని తర్వాత ఇంకేం చేస్తా? ముసలాన్ని అవుతా. దాని తర్వాత ఆ తర్వాత దేవుడు పిలిస్తే నేను పైకి పోతా. చూసావా, నీ జీవితంలో ఇంత ఆరాటాలు పోరాటాలు చేసిన చివరికి పైకి పోవడానికేగా. నీ జీవితంలో చివరికి నీకంటే ఏదైనా మిగిలిందో లేదో ఒకసారి ఆలోచించరా నందన్. అవును, నాకంటే ఏం మిగిలింది? నాకంటే ఏం మిగిలింది? నాకంటే ఏం మిగిలింది? అదే కన్ఫ్యూజన్ లో నా కొటేషన్ ఒకసారి చదువు. గతం గబ్బులాగా ఉంటది, వర్తమానం వ్యర్థంగా ఉంటది, భవిష్యత్తు బొంగులా ఉంటది. శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం. నువ్వు మామూలోడి కాదు జలంధర్, నువ్వు మామూలోడి కాదు. మనిషి జీవితం ఏందో ఒక్క 3 వాక్యాలలో చెప్పావు జలంధర్. అరే కట్టే కొట్టే తెచ్చే ఆ 3 ముక్కలు రామాయణం అయితే ఈ 3 ముక్కలు చంద్రాయనం జలంధర్. ఇన్ని రోజులు ఒక్క పిచ్చంతోనే చేస్తున్నా అంటే ఈయనకు తోడు 2 పిచ్చోలు తయారైంది. ప్రతి ఇంట్లో ఒక మేధావుడు పుడతాడు, కానీ ఆడవాళ్ళే పుట్టనివ్వరు. నాకు తెలుసుగా, ఆడవాళ్ళే పుట్టనివ్వరు. నాగబాబు గారు, ఈ సమాజానికి మీలాగా నాలాగా మంచి చెప్పాలి అవసరం లేదు. కరెక్ట్. అందుకే ఈ సమాజానికి దూరంగా మీరు నేను హిమాలయాలకు వెళ్ళి బతుకుదాం. పదండి, రండి. అరే కొటేషన్ తీసుకోండి, రండి రండి. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండాల్సిన. ఏమండి, మళ్ళీ హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయారా? అయ్యో, ఈ మగాళ్ళు మమ్మల్ని ఇడిచి హిమాలయాలు కాదు కదా, హిమాయత్ నగర్ కూడా పోరు. రాత్రి కాగానే మళ్ళీ తిరిగి వస్తారు. నాకు తెలియదు. ఏమే హిమాలయాల్లో చలిగా ఉందంట, సమ్మర్ లో వెళ్తాను లేవే. ఎక్కడ ఉన్నావు? బెడ్రూమ్ లో ఉన్నా. అక్కడే ఉండు. నన్ను నాగబాబు గారు హిమాలయాల్లో వెళ్ళిపోయారా?